ఇయర్స్ నువ్వు కష్టపడి చదివి చాలా తక్కువ మార్క్స్తో నువ్వు జాబ్ మిస్ అయ్యి ఉండొచ్చు. నువ్వు బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేసి ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అది వర్కౌట్ అవ్వక ఇంకొన్ని ల్యాక్స్ నువ్వు నష్టపోయి ఉండొచ్చు. నిన్ను లవ్ చేస్తుంది అని నువ్వు ఫీల్ అయిన అమ్మాయి ఆ అబ్బాయి నీకు చెప్పకుండా నిన్ను వదిలేసి ఉండొచ్చు. ఆర్ పైన జరిగినవన్నీ లైఫ్లో జరిగి ఉండొచ్చు. అయినా సరే ఫస్ట్ థింగ్ నువ్వు తాగి చెడిపోవద్దు మామ. అండ్ సెకండ్ థింగ్, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. అలా షేర్ చేసుకొని నువ్వు ఓదార్పు కోసం ఎదురు చూడొద్దు. బికాస్ దే విల్ సీ యూ యాజ్ ఎ లూజర్ అండ్ దట్ ఇంపాక్ట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్ డేట్స్. నా లైఫ్లో నేనేం గమనించా అంటే, మనకు కష్టం ఉంది అని ఎవరికైనా చెప్పుకుంటే ఆ 2 నిమిషాలు వాళ్ళు ఏం కాదు ఊరుకో అంటారు అంతే. కానీ నెక్స్ట్ వారికే ఏదో మన గురించి ఫస్ట్ తెలిసినట్టు ఇంకో నలుగురికి షేర్ చేస్తారు. అలాగే టర్మ్స్ అన్నీ బాగున్నప్పుడు ఓకే, కానీ కొంచెం డిఫరెన్స్ వస్తే చాలు మనం చెప్పిన బాధలు, కష్టాలు, సీక్రెట్స్ అవన్నీ వెపన్స్గా చేసి మనల్ని గుర్తిస్తారు. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, మన లైఫ్లో మన హ్యాపీనెస్కి మన సాడ్కి మనం తీసుకున్న నిర్ణయాలే కారణం. ఏం చేస్తావో తెలియదు, ఒక్కడివే చేయి. గో బియాండ్ ద ప్రాబ్లమ్స్. వన్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఐఎమ్ సేయింగ్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. వాక్ ఎలోన్, రన్ ఎలోన్, ఫేస్ ద ఆబ్స్టకిల్స్ అండ్ కాంక్వర్ ఇట్. ఏం చేసినా మీరే చేయండి. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మోయాల్సిన భారం ఎప్పుడు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏమైనా సరే అది నువ్వే మోయాలి. వెయిట్ సడన్గా వన్ థింగ్ గుర్తొచ్చింది. ఇఫ్ యు నో మహాభారత, అర్జునుడు కూర్చున్న రథాన్ని కృష్ణుడు తోలాడు. బట్ మన లైఫ్లో మనకు అలా కృష్ణుడు ఎవరూ ఉండరు. మన రథాన్ని మనమే తోలాలి. సో యూ హ్యావ్ టు బీ ద రియల్ కామ్రేడ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. థ్యాంక్ యూ.